మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన సహోదరుడు తాతకుడు ఏసుకేదు మరి కొట్టు వ్యాపారం పెట్టుకోవడానికి ప్రోత్సహించబడి వ్యాపారం పెట్టడానికి ముందుగా మరి ఈ సరుకులు ఇవన్నీ కొట్టులో చేర్చడానికి ముందుగా సేవకులను పిలుచుకొని అలాగే ఇంతమంది సమాజాన్ని కూడా పిలుచుకొని మరి ఏది ఏమైనా ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇలాగ చేయుట మన ప్రభువైన యేసు క్రీస్తు నందు దేవుని చిత్తమని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగిద్దాము. దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకంటే ప్రతిదీ వాక్యానికి ఆధారమై ఉన్నది. చదువుదాం, మాట చదువుకుందాం. 34వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం 34:10. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకునుడని చెప్పెను. అంటే వ్యాపారం చేసుకోవచ్చు అని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. వ్యాపారం చేయొచ్చు కానీ దుర్వ్యాపారం చేయకూడదు. అర్థమైందా? వ్యాపారం చేసుకోవచ్చు కానీ దుర్వ్యాపారం చేయకూడదు. అంటే కొంతమంది విశ్వాసులు కొట్టుపెట్టి శుభ్రంగా మందమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, సిగరెట్లు పానపరాకులు కూడా అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? ఆ దుర్వ్యాపారంలో కూడా పాలుభాగస్తులు అవ్వకూడదంట బైబిల్లో. మరి అది కూడా రాయబడి ఉంది. అర్థమైందా? దుర్వ్యాపారం చేయకూడదు, వ్యాపారం మాత్రం చేసుకోవచ్చు. వ్యాపారం చేయటం వలన లాభం కూడా ఉందని దేవుని వాక్యం స్పష్టంగా రాయబడింది. మనం ఆ మాట మరోసారి చదువుకున్నట్లయితే, నేను ఎక్కువసేపు ప్రసంగం ఏం చేయను కానీ, ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి, అంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళంట ఇందులో నివసించాలంట. నివసించటం అంటే ఇక్కడ ఉండాలి. స్థానికంగా ఉండే వాళ్ళకే వ్యాపారం బాగుంటుంది కానీ వస్తాబోత ఉండే వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది అన్నమాట. అందుకని ఇందులో నివసించాలి. ఒకటి వ్యాపారం చేసి, అంటే ఆస్తి సంపాదించుకోవాలి, వ్యాపారం చేయాలి. వ్యాపారం వలన లాభం కూడా కలుగుతుందని దేవుని వాక్యం చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క జీవన పాది నిమిత్తమై వాస్తవానికి పోషించబడే దానికోసం ఈ యొక్క వ్యాపారం స్టార్ట్ చేశారు. ఈ వ్యాపారంలో కూడా కొన్ని వ్యాపారాల్లో దుర్వ్యాపారం ఉంటుందని కూడా బైబిల్లో రాయబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి, అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. చదువుకుందాం. ఎందుకంటే వ్యాపారం పెడుతున్నారు కనుక వీళ్ళకి హెచ్చరికలు గ్యారంటీగా చెప్పాలి. ఎందుకంటే వ్యాపారం ఉంది, దుర్వ్యాపారం కూడా ఉంది. దుర్వ్యాపారం చేయకూడదు కానీ వ్యాపారం చేసుకోవచ్చు, లాభాన్ని సంపాదించుకోవచ్చు, ఆ లాభం చేత కుటుంబాన్ని పోషించుకోవచ్చు. లేఖన ఆధారంగా చదువుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదమ్మా. ఈ జీవన వ్యాపారములో మరియు పోరాడినప్పుడు నియమం ప్రకారంగా వారికి కిరీటము దొరకదు. అది నియమం ఉండాలి. ఈ వ్యాపారంలో కూడా ఏముండాలి చెప్పండి? నియమం ఉండాలి. దుర్వ్యాపారం చేయకూడదు, మంచి వ్యాపారం చేయాలి. ఎందుకంటే నన్ను కొట్లు పెట్టిన వాళ్ళు చాలామంది అడిగారు, పాస్టర్ గారు సిగరెట్లు పెట్టుకోవచ్చా అని. అర్థమైందా? పాస్టర్ గారు కాస్త మందు కూడా అమ్మవచ్చా అని. ఎందుకంటే అది వ్యాపారమే కానీ ఏమవుతుంది? దుర్వ్యాపారం అవుతుంది. దానివల్ల చాలా నష్టం జరిగింది. ఇతరులను కూడా మనం నష్టపరచడంలో అవుతాం. ఆ తర్వాత దాని నష్టాన్ని మనం కూడా అనిపిస్తాం. వ్యాపారంలో కూడా దుర్వ్యాపారం ఉంది, మంచి వ్యాపారం ఉంది. అందుకని మంచి వ్యాపారం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనని వెంబడించిన వారితో చెప్పారు,
కొన్ని అద్భుతమైన మాటలు లేఖనాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక గంట సేపు ప్రసంగం చేయడానికి కుదరదు కనుక లోకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనం కూడా చదివితే అక్కడ కూడా ఒక మాట ఉంది. ఈ మాటతో ముగిస్తాను నేను, ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. చదవమ్మా. లోకాసు వార్త 10 మందిని పిలిచి తన దాసులను 10 మంది పిలిచి వారికి 10 మీనాలను వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయండి అని వారితో చెప్పాను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే తనతో ఉన్నటువంటి వారిని పిలిచి వ్యాపారం చేసుకోండి, పర్వాలేదు కానీ వ్యాపారం మాత్రం చేయొద్దు. చదువు. అయితే అతని పట్టణస్థులతో ద్వేషించి ఇక్కడ మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదని. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి మనుష్యుడు కూడా ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు, కానీ దుర్వ్యాపారం చేయకుండా మనం వ్యాపారం చేసినా మనం ఏది చేసినా దేవునికి మహిమ రావాలి, కానీ దేవుని మహిమ మనం దొంగిలించేవారిగా ఉండకూడదు. ఎందుకంటే కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటిని ఏం చేస్తుంట నియమిస్తాడని రాయబడింది. కాబట్టి ఈ వ్యాపారాన్ని మరి ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, గనుడాని పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా మరి నాయన ప్రేమించి అలాగే కూడా ప్రేమించి సంఘాన్ని గ్రామంలో వెళ్ళందరినీ పిలుచుకొని ఈ రీతిగా ప్రభా మరి ఈ వ్యాపారం చేసేదానికి ముందుగా సేవకురాలను పిలుచుకొని ప్రభా ఎంతమంది సమాజాన్ని పిలుచుకొని ప్రభా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుండగా వ్యాపారం వలన లాభం సంపాదించుకుని వాటిని సెలవిస్తుంది. మంచి లాభాన్ని కూడా అనుగ్రహించండి. ఈ వ్యాపారంలో దుర్వ్యాపారం పెట్టకుండా అయ్యా ఇదిగో నాయన నీ నా మహిమార్థంగా జరిగే వ్యాపారమే కొట్లో జరిగినట్లుగా ఎలాంటి లాసు నష్టాలు కలగకుండా నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనాలను ప్రార్థన చేసి ఈ యొక్క వ్యాపారమును ప్రభా ఇదిగో ప్రార్థన పూర్వకంగా స్టార్ట్ చేస్తున్నాము. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం బిడ్డలకు కుటుంబీకులకు అలాగే వ్యాపారానికి సదా తోడయండి, గొప్ప లాభాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. మా అందరికీ